ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లి పిల్లల మృతిపై అనుమానాలు వీడటం లేదు. బాబూజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్, భార్య కుమారి, ఇద్దరు కూతుళ్లు కృషిక, తనిష్కతో కలిసి కారులో నిన్న రాత్రి మంచుకొండ నుంచి హరియ తండాకు వస్తుండగా ప్రమాదానికి గురైంది. సడన్ గా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. రోడ్డుపై వెళ్తున్న వారు కారులో వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క చనిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుణ్ణి అంబులెన్స్ సిబ్బంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి కూడా చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రవీణకు స్వల్ప గాయాలు కావడంతో అతన్ని బంధువులు ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రవీణే భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో తల్లి పిల్లల డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే ప్రమాదమా, హత్య అనేది తెలుస్తుందంటున్నారు పోలీసులు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుమారి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు ఉన్నాయని, ఇవి ముమ్మాటికి హత్యేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చెప్పినప్పుడు మీకెందుకు న్యాయం కావట్లేదు, మాకు ఎందుకు కావట్లేదు? నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఒక్క పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు. మాకు ఎందుకని తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలి, చంపాలి. తీసుకురావాలి, ఇక్కడ తీసుకొస్తేనే అమ్మాయిలకు కూడా పోస్ట్ పాస్ చేయకూడదు. మీరు తీసుకురావాలి, తర్వాత చేయాలి. వాళ్ళతో పాటు ఆయన కూడా పోస్ట్ పాస్ చేయాలి. ఎందుకు రావట్లే ఆయన? మీరు ఎందుకు తీసుకురావట్లే? ఎందుకు దాస్తున్నారు? ఎస్ఐసిఐ వాళ్ళు ఎందుకు దాస్తున్నారు? ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు. కదీర్, తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, నిన్న సాయంత్రం బోడా ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో బోడా ప్రవీణ్ అతని రఘునాథపాలెం మండలం బాబూజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తా ఉన్నాడు. కుమారికి, ప్రవీణ్ కి గత 5 ఏళ్ల క్రితం వివాహం అవడం జరిగింది. అయితే కుమారికి వచ్చేసి ఏన్పూర్ మండలం రామ్నగర్ తండా స్వస్థలం. అయితే వీళ్ళిద్దరు పెళ్ళై దాదాపుగా 5 ఏళ్లు గడుస్తా ఉంది. అయితే వీళ్ళు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అవడం జరిగింది. వాళ్ళు ఈ సమ్మర్ వెకేషన్స్ కోసం అని చెప్పేసి బాబూజీ తండాకు వచ్చారు. బాబూజీ తండాకు వచ్చి ఇతర బంధువులను కలిసేందుకు ఖమ్మం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్న క్రమంలో హరియా తండా మూలమలుపు వద్ద ప్రమాదం సంభవించి కారు బోల్తా కొట్టి వీళ్ళు చెట్టును గుడ్డి కొట్టిన తర్వాత మృతి చెందారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ ప్రమాదంలో ప్రవీణ్ కి గాయాలు అవడం జరిగింది. దాంట్లో కృతిక అండ్ కృతన్య అండ్ కృషిక ఇద్దరు మృతి చెందారు. ఆమెతో వాళ్ళిద్దరితో పాటు తల్లి కుమారి కూడా మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి కుమారి బంధువులు వచ్చిన తర్వాత ఆ గొడవ అనేది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది హత్యగా మేము పరిగణిస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఒక ఫిజియోథెరపిస్ట్ అయిన ప్రవీణ్ కుమార్ ఒక వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి అతని పైన మాకు అనుమానం ఉంది. అతను వీళ్ళిద్దరిని చంపి ఏదైనా పాయిజన్ ఇచ్చి వీళ్ళ ముగ్గురిని పాయిజన్ ఇచ్చిన తర్వాత దీన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమా పక్కిలో జరిగింది. ఖచ్చితంగా ప్రవీణ్ హంతకుడు. ప్రవీణ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్నటి నుంచి కుమారి బంధువులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే దీనిపైన ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. రఘునాథపాలెం మండల కేంద్రంలో ఉన్న పిఎస్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీసులు ప్రాథమికంగా యాక్సిడెంట్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా తీసుకొని ప్రవీణ్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలనే దానిపైన పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బంధువులు అయితే ఆందోళన తీవ్రతరం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టు త్వరగా రావాలి, వచ్చిన తర్వాత అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులు వివాహేతర సంబంధం కారణంగా వీళ్లపైన హత్యాయత్నానికి నిజంగానే పాల్పడ్డా అనే దాని గురించి గ్రామస్తులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రవంతి. రైట్ కదీర్.